ఓకే. ఓకే. కనిపిస్తుంది. ఓకే. మీరు కెనై ప్యాకేజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఎలా ఉండకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ ఇవే ఫోల్డర్స్ అండ్ ఫైల్ కంటెంట్ ఉంటుంది. అందులో ఆటోరన్ .exe మీరు లోడ్ చేస్తే ఇన్స్టాల్ కెనై డౌన్లోడ్ డివైస్ డ్రైవర్ వ్యూ మాన్యువల్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇన్స్టాల్ కెనై ఫస్ట్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ల్యాప్టాప్లో. సో నాకు జస్ట్ చూపిస్తుంది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ అయింది. సో ఏదైతే సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో ఉందో అది చూపిస్తుంది. రెండింటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా, లేటెస్ట్ ఉందనుకుంటే ఇన్స్టాలేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఎనీవే నాకు సేమ్ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో అది చూపిస్తుంది. వన్స్ చూపించిన తర్వాత అంటే జస్ట్ మీకు అది మీరు స్టార్ట్ చేస్తే 1 by 1 ఆల్ రిక్వైర్డ్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. డీబీసీ ఎడిటర్ అని, క్యాపిటల్ బ్రౌజర్, కెనై కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డిపెండెంట్ ఫైల్స్, .NET. హలో రమణ, నాయిస్ బాగా వస్తుంది బ్యాక్ ఎండ్ లో. మేబీ అది ఫ్యాన్ అనుకుంటా. ఫ్యాన్. ఓకే ఓకే. ఒక్క నిమిషం. వాయిస్ కంటే అదే ఎక్కువ సౌండ్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు ఓకే. ఇట్స్ బెటర్. ఇప్పుడు ఏం లేదు. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఎలా వస్తుంది? ఓకే, ఏదైతే వర్షన్ అవైలబుల్ ఉందో యాక్షన్ ఇన్స్టాల్ అది ఇన్స్టాల్ ఇచ్చి అది చేసిన తర్వాత ఆల్రెడీ నా దానిలో వర్షన్ ఇన్స్టాల్డ్ ఉన్నాయి, 15 వర్షన్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి బట్ స్టిల్ నేను ఇన్స్టాల్ సెలెక్ట్ చేసి చేయొచ్చు, మాడిఫై అని ఇన్స్టాల్ చేసి. ఓకే, బట్ అది టైం తీసుకుంటుంది. మీరు ట్రై చేయండి. జస్ట్ ఇలాగే కెనై ఇన్స్టాలేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత, ఇన్స్టాల్ కెనై ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ద రిక్వైర్డ్ టూల్స్ అనేది ఇన్స్టాలేషన్కి అడుగుతుంది. సో మీరు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కూడా తీసుకుంటుంది సిస్టమ్ కెపాసిటీ బట్టి. ఓకే, సో నేను ప్రజెంట్ ఇన్స్టాల్ చేయట్లేదు, మీరు డౌన్లోడ్ చేసుకుని అది అంత డిఫికల్ట్ ఏం ప్రొసీజర్ కాదు. ఓకే, ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత వన్స్ డివైస్ డ్రైవర్ అనేది యాక్చువల్గా మీకు అవసరం లేదు. ఇది ఏదైతే కెనై బాక్స్, వెక్టర్ కెనై హార్డ్వేర్ ఉంటుంది కదా, నేను చూపించాను బాక్సెస్. సో అలాంటి హార్డ్వేర్తో మీరు ఇంటరాక్ట్ అయ్యే రియల్ టైమ్ హార్డ్వేర్తో మీరు చేస్తున్నప్పుడు డ్రైవర్స్ కావాల్సి ఉంటాయి. బట్ ఇన్ జనరల్ మీకు డెమో వర్షన్ అవసరం లేదు. ఓకే, అండ్ ఇది మాన్యువల్స్, కెనై టూల్ రిలేటెడ్ మాన్యువల్స్ ఏమైనా మీరు చూడాలనుకున్నా ఈ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. నేను ప్రజెంట్ ఇది క్లోజ్ చేస్తాను, కెనై ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కెనై వర్షన్.
ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కెనాై అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. కెనాై 15 ఎస్పీలో ఏమొచ్చింది మీకు. ఓకే, మీరు ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేస్తారో ఆ రిలేటెడ్ ఇన్ఫోతో చూపిస్తుంది ఇక్కడ. నాకు కెనాై హార్డ్వేర్ కనెక్ట్ అయ్యలేదు కాబట్టి ఇది నేను ఓపెన్ కెనాై విత్ రెస్ట్రిక్టెడ్ ఫీచర్ సెట్ అందిస్తున్నాను. మీ దగ్గర లైసెన్స్ ఉంటే లైసెన్స్ ప్రొవైడ్ చేసి డౌన్గిల్ కనెక్ట్ చేసి అలాగా అది యాక్చువల్ ప్రాజెక్ట్లో వచ్చేస్తున్నప్పుడు అది మీరు చేయాల్సింది. బట్ ఇప్పుడు మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి విత్ రెస్ట్రిక్టెడ్ ఫీచర్స్తో కెనాై టూల్ను ఓపెన్ చేస్తాను. నో లైసెన్స్ మెసేజ్ ఐడి ఏ టైంకి మెసేజ్ అనేది వస్తుంది అంతా డేటా ఇన్ఫర్మేషన్ ట్రేస్ విండోలో వస్తుంది. రైట్ విండోలో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వార్నింగ్ అవని ఎర్రర్ అవని సో అవి ఇక్కడ రైట్ విండోలో చూడవచ్చు. ఈవెన్ ఇది ఇక్కడ ఓపెన్ లేకపోయినా మీరు ఇక్కడ రైట్ వస్తుంది. ఓకే, అండ్ ఓకే 1 by 1 ట్యాబ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇది స్టార్ట్ స్టాప్ కెనాై స్టార్ట్ చేయడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే కెనాై రన్ అవుతున్నప్పుడు స్టాప్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఆ స్టాప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈవెన్ ఎస్కేప్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎస్కేప్ ప్రెస్ చేసిన కెనాై రన్ అవుతుంది, ఆగిపోతుంది. అండ్ స్టార్ట్కి F9 బటన్ ఎయిదర్ వే ఇక్కడ ఐకాన్ అయినా ప్రెస్ చేయొచ్చు ఆర్ కీ F9 ఎస్కేప్ ఇవి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది మెజర్మెంట్ రిలేటెడ్ ఇవన్నీ ఆన్లైన్ మోడ్ ఆఫ్లైన్ మోడ్ నేను డిస్కస్ చేసాను కదా అవి. అండ్ సిమ్యులేటెడ్ బస్ మోడ్ రియల్ బస్ మోడ్ ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ రైట్ విండో ప్యానల్స్ చెప్పాం కదా నిన్న. ఆ ప్యానల్ రిలేటెడ్ ఏదైనా న్యూ ప్యానల్ డిజైన్ చేద్దాం అనుకున్నా సో అది ఆ టూల్ ఓపెన్ అవుతుంది, ప్యానల్ ఎడిటర్. సో అందులో మీరు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్యానల్కి ఎవ్రీ ప్యానల్ని ఒక ఫైల్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫైల్ ఫార్మేట్లో ప్యానల్ రిలేటెడ్ ఇన్ఫో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఫైల్ని మీరు ఇంపోర్ట్ అయినా చేయవచ్చు. యాడ్ ప్యానల్ క్లిక్ చేసి ఓకే. అండ్ మెయినింగ్ ఇదంతా అనవసరం. ఇది ఆఫ్లైన్ మోడ్లో వర్క్ చేసేది ఇవన్నీ. అండ్ అనాలిసిస్లో మెజర్మెంట్ సెటప్లో ఏముంటాయి ఇక్కడ ట్రేస్ విండో, క్యాన్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇది క్యాన్ రిలేటెడ్ ఆల్ బస్ ఇన్ఫర్మేషన్, బస్సు స్పీడ్ ఎంత ఉంది, క్యాన్ ఎర్రర్స్ ఏమున్నాయి, బస్ లోడ్ ఎంత ఉంది, అవన్నీ బార్ స్ట్రేట్ అవన్నీ ట్రాన్సివ్ ఎర్రర్స్, రిసీవ్ ఎర్రర్స్. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే అవసరం లేదు, ఇక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు, ఇక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇది మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అటు ఇటు టాగుల్ అవుతుంది. 1 టైం డబుల్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, డబుల్ క్లిక్ చేస్తే అది ఆఫ్లైన్ స్విచ్ అవుతుంది. అలాగే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఆన్లైన్ స్విచ్ అవుతుంది. ఓకే, అండ్ ట్రేస్ విండో మనం డిస్కస్ చేస్తుంది. ఆ క్యాన్ డేటా నెట్వర్క్ డేటాని మనం విజువలైజ్ చేయొచ్చు ట్రేస్ విండోలో. అండ్ డేటా ఇది క్యాన్ రిలేటెడ్ డేటాయే. ఓకే, ఏదైనా ఒక మెసేజ్ యొక్క మెసేజ్ పర్టికులర్ సిగ్నల్ని ఇక్కడ మానిటర్ చేయొచ్చు. రా వాల్యూ, దాని యూనిట్స్, ఆ వాల్యూ ఎంత. ఓకే, అలాంటివి. అండ్ గ్రాఫిక్స్ ప్రజెంట్ ఇందులో గ్రాఫిక్స్ సిగ్నల్స్ ఏమి యాడ్ చేసలేవు. మీరు ఏదైనా నెట్వర్క్లో ఉన్న ఒక సిగ్నల్ని ఇక్కడ యాడ్ చేస్తే ఆ సిగ్నల్ రిలేటెడ్ ఎప్పుడైతే మనం సిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిగ్నల్ చేంజ్ అవుతున్న ఎవ్రీ టైం టు టైం ఆ సిగ్నల్ యొక్క చేంజ్డ్ వాల్యూని ఇక్కడ గ్రాఫికల్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది.
ఓకే, అండ్ లాగింగ్ ప్రెసెంట్ డిజేబుల్ అయింది. మీరు దీన్ని ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్. ఇవన్నీ ఇది లైక్ బ్రేక్ అండ్ పాజ్ అన్నట్టు. ఇవి మీరు క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది బ్రేక్ చేశాను, సో మీరు ట్రేస్ విండోలో ఏ డేటా రాదు. ఈవెన్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉన్నా ట్రేస్ విండోలో ఏ డేటా మీకు విజువలైజ్ అవ్వదు, ఎందుకంటే అది డిజేబుల్ చేసాం, అది బ్రేక్ చేసాం కనెక్షన్. సో అగైన్ పాస్ చేయొచ్చు, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే అవుతుంది. అండ్ లాగింగ్ ఇది లాగింగ్ ఫైల్ అయ్యండి. లాగింగ్ ఫైల్ కాన్ఫిగరేషన్లో ఎక్కడ స్టోర్ చేయాలి, ఏంటి ఫైల్ ఫార్మాట్, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఇంకా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఫిల్టర్ చేయాలా, మెసేజెస్ ఫిల్టర్ చేయాలా, క్యాపిటల్ స్టాటిక్ ఏదైనా క్యాపిటల్ ఈవెంట్స్ ఫిల్టర్ చేయాలి, అట్లా అది వన్ కైండ్ ఆఫ్ లాగింగ్ ఫైల్. లాగింగ్ బైనరీ లాగింగ్ ఈ ఫైల్ ఫార్మేట్ అనేది ఫైల్ ఫార్మేట్ లో లాగ్ అనేది లాగింగ్ అనేది జరుగుతుంది. ఫైల్ పర్టికులర్ ఇందులో చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది కాదు, ఇంకా కొత్త కూడా యాడ్ చేసుకోవచ్చు. వేరే డిఫరెంట్ డూప్లికేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన వాళ్ళకి. సో ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ చేసుకో అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తాను ఇక్కడ నుంచి సిమ్యులేషన్కి వెళ్తాం. తెలుసుకోవాల్సిన సిమ్యులేషన్ సెటప్. ఈ సిమ్యులేషన్ సెటప్ ఇక్కడ నెట్వర్క్, ఏ నెట్వర్క్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. ఓకే ఈ కాన్ఫిగరేషన్ నెట్వర్క్ ఉంది అండ్ ఓన్లీ వన్ ఛానల్. మేము కావాల్సి వన్ మోర్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇది వన్ నెట్వర్క్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. నెట్వర్క్ లో క్యాన్ అని నెట్వర్క్ అది ఒక క్యాన్ ఛానల్ ఉంది.
ఈ క్యాన్ కాన్ఫిగరేషన్ నుంచి మల్టిపుల్ క్యాన్ సోర్స్ కూడా ఫైండ్ చేయండి. ఓకే ఈ క్యాన్ నెట్వర్క్ చేసి జీవీ నోడ్ కనెక్ట్ అయ్యింది. ఓకే ఈ నోట్స్ అన్ని ఈ క్యాన్ ఛానల్లో కనెక్ట్ అయ్యింది. సో ఈ క్యాన్ ఛానల్ నుంచి జీవీ నోడ్ ఆ నోట్ అనేది ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బ్లాక్ మీకు మనం ఏదైనా ఒక బస్సు సెండ్ చేయాలనుకుంటే పర్టికులర్ సిగ్నల్ పొజిషన్ ఉందో తెలుసుకొని ఆ పర్సన్ ఆ పర్టికులర్ బైక్ వాల్యూ ప్లేస్ చేస్తేనే సిగ్నల్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో అది ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్ లో చేయొచ్చు. ఇప్పుడు ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్ రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి వేరే న్యూ మెసేజ్ యాడ్ చేసి ఓకే జస్ట్ మెసేజ్ డేటా చూపిస్తుంది. ఆ డేటాని బయట మీరు మాడిఫై చేయొచ్చు. ఓకే సో ఈవెన్ క్యాన్ మెసేజ్ యాడ్ చేసిన విత్ ఓన్ ఐడి అండ్ మెసేజ్ ఫార్మాట్ మెసేజ్ డేటా అనేది మనం చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ మేము కొత్త క్రియేట్ చేస్తాం. ఇది మాన్యువల్ బయట డేటా ఎక్కడ ఆ సిగ్నల్ ఉందో సపోజ్ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ ఎక్కడ బయటలో ఫస్ట్ వచ్చింది స్టార్ట్ లొకేషన్స్ బయటలో ఎన్ని బిట్స్ వాల్యూ మోడిఫై చేసి ఆ యాక్సిలరేటర్ అప్డేట్ అవుతుందో దానికి తగ్గట్టు మనం అక్కడ అప్డేట్ చేయాలి. ఓకే చేసుకున్న తర్వాత జస్ట్ మాన్యువల్గా ట్రిగర్ చేయొచ్చు. లేకపోతే పీరియాడిక్ కూడా ఆప్షన్ ఉంది. పీరియాడిక్ మెసేజ్ అవ్వాలి, అది కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే సో ఐడి మనం ఈ మెసేజ్ మనం యాడ్ చేస్తాం కాబట్టి దాని ఐడి క్యాన్ వీడియో యొక్క ప్రాపర్టీస్ మళ్ళీ డిజైన్ చేయాల్సింది. మనకేమన్నా డేటాబేస్ ఆల్రెడీ తెలిసింది, ఆ పర్టికులర్ మనకి డేటాబేస్ అవైలబిలిటీ ఉంది. డైరెక్ట్గా ఆ మెసేజ్ నేమ్ మనం డేటాబేస్ ఇక్కడ లోడ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ మెసేజ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని లోడ్ అవుతుంది. ఐడి వస్తుంది. డేటాబేస్ లేకుండా మనం అండ్ ఇది మాన్యువల్ వే. ఓకే మాన్యువల్ వేలో ఆ పర్టికులర్ సిగ్నల్ వాల్యూని మోడిఫై చేసుకున్నాం ఎప్పుడప్పుడు సెండ్ చేసుకోవాలనుకున్నాం. ఓకే ఎలాగా మెథడ్ ఏం చెప్పాను, క్యాపిటల్ స్క్రిప్ట్ యూజ్ చేసి ఆటోమేటెడ్ వేలో మనకి ఇంకా మనం క్యాప్చర్ చేయడం ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ వాళ్ళలో మనం క్యాలిక్యులేటర్లో డెవలప్ చేసి ఉంటాం. క్యాపిటల్ దాని అప్డేట్ చేస్తూ ఉంటుంది. అది ఇంటరాక్టివ్ జనరేటర్. ఇది ఒక క్యాన్ యొక్క ఆల్ మెసేజెస్ని మాన్యువల్గా మోడిఫై చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ యాడ్ చేస్తారు. దాని మీద సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని అందులో సెలెక్ట్ చేసుకోవాలా సార్? ఇది ఇంటరాక్టివ్ జనరేటర్లో
మన ఏదైతే నోడ్ యాడ్ చేసిన ఆటోమేటిక్ అది ఈ టెక్నికల్ జనరేటర్స్ స్కాన్ అయ్యి నోడ్ యాడ్ అవుతుంది. అండ్ రీప్లే బ్లాక్ మనం రీప్లే బ్లాక్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. రీప్లే బ్లాక్ ఇది యాడ్ చేసిన ఆటోమేటిక్గా రీప్లే బ్లాక్స్ మల్టిపుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్కాన్ అయ్యి నెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి రీప్లే బ్లాక్స్ ఒక ఐడియా అండ్ రీప్లే బ్లాక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఆన్లైన్ మోడ్లో చెప్పాను మీకు లైక్ ఆన్లైన్ మోడ్లో లాక్ చేసిన డేటాని మళ్ళీ మనం రీప్లే చేసి చూసాక రీచెక్ చేసాక ఈ బ్లాక్ యూజ్ చేస్తారు. ఇక్కడ అయితే చేసి కాన్ఫిగరేషన్ ఇచ్చి ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని పార్ట్లో చేసి సో అందుకని ఓకే పర్టికులర్ ఫైల్లో వచ్చి లోడ్ చేసి ఎలా స్టార్టింగ్ సెల్స్ సపోజ్ రన్ అవుతున్నప్పుడు పర్టికులర్ ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే సపోజ్ పర్టికులర్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ లాగ్ ఫైల్ అనేది ప్లే అవ్వాలి, రన్ అవ్వాలి. సో అలా కూడా మీరు సెట్ చేసుకోవాలి. మరి కాన్ఫిగరేషన్ అంటే వెరిఫై చేయడానికి ఇది ఒక ఆప్షన్, రీప్లే చేసే అనే ఆప్షన్. డేటాని మళ్ళీ మనం రీప్లే చేసుకుని చెక్ చేసుకోవచ్చు హార్డ్వేర్ బిహేవియర్ ఎలా ఉందని. ఓకే ఓకే ఆల్రెడీ మన ఫైల్ ఫార్మాట్ మన దగ్గర ఫైల్ ఉంటుంది కదా, డిఎల్ ఫార్మాట్లోనో ఎస్సీ ఫార్మాట్లోనో ఆ ఫైల్ ఇక్కడ ఇండికేట్ ఇచ్చి మనం రన్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. ఓన్లీ వన్ మోర్ టైం ఓకే అది రీప్లే బ్లాక్ చేస్తారు. అండ్ డేటాబేసెస్ నెట్వర్క్ నోట్స్ ఎలా క్రియేట్ అయితే త్రూ మెసేజెస్ సో వాటి దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి, ఎన్ని సిగ్నల్ యొక్క ఇది సిగ్నల్ ప్రాపర్టీస్ ఇవి. సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్ ఫైల్స్ ఉంటాయి. మీకు డేటాబేస్ ఇన్పుట్ సైజ్ డిబిసి ఎగ్జాంపుల్ చూపించాను స్టార్టింగ్ లో. సో ఆ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఇన్పుట్ సైజ్ అన్ని మనం ఇక్కడ కొంచెం చేసుకోవచ్చు, యాడ్ చేయాలి. ఓకే అండ్ ఛానల్స్ ఒక క్యాన్ ఛానల్ తీసుకున్నారు, ఇంకో క్యాన్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాన్ ఛానల్ యాడ్ చేస్తుంది ఇలా చూపిస్తుంది. ఇక్కడ క్యాన్ చూపిస్తుంది, క్యాన్ వస్తుంది. ఛానల్ ఎక్స్క్లూసివ్. ఓకే సెటప్ ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. ఏదైతే ఇక్కడ చూపిస్తున్నారో అవి ఇండివిజువల్గా మనం చూస్ చేసుకోవచ్చు. మనం మనకి క్యాన్ ముందు క్యాన్ యొక్క బస్సులో అనేది ఉండేది మనం ముందే తెలుస్తాం. ఇప్పుడు మనం అంటే ముందు క్యాన్ మెసేజ్ ఉన్నాయి, ఆ మెసేజ్ ఎక్కడ మాకు సిగ్నల్ ఉంది. సో స్టార్ట్ బయట పొజిషన్ ఎంత సిగ్నల్ ఎంత సిగ్నల్ మనం తెలుసు. దానికంటే మీరు ఇంటర్నెట్ జనరేటర్ బయట చేసి
సిగ్నిఫికెంట్ మాడిఫై చేసుకోవాలి. ఇదంతా మాన్యువల్ వే, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇది యూజ్లో ఉండదు. సార్ ఇప్పుడు ఆ సిగ్నల్ డేటా మాడిఫై చేయడం కోసం యూజ్ చేస్తామా, లేదంటే బస్ మీద డేటా పంపించడం కోసం యూజ్ చేస్తామా? అదే మీరు డేటా మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా బస్ చేద్దాం మన కదా. ఇందులో మీరు చేంజ్ చేసి మీరు చేంజ్ చేయాలనుకుంటే ఏదైనా పర్లేదు. సో అంటే మాడిఫై చేయడానికి మనం కరెక్ట్ మాడిఫై చేయాలనుకున్నప్పుడు డేటాలో కదా ఉంటాయి, ఉంటాయి. allocate చేయొచ్చు. ఏం జరుగుతుంది నార్మల్ క్యాన్కి అప్డేట్కి సో బిట్ని ఈ బిట్ మనం ఒబ్జర్వర్ కూడా చేయొచ్చు. బట్ ఈ సిగ్నల్ యొక్క ప్రాపర్టీ బట్టి allocate చేయాలి. ఎన్ని బైట్ ఎన్ని బిట్స్ ఎన్ని బిట్స్ క్యాన్లో allocate చేయాలి అనేది డిపెండ్. ఒక ఎల్ఈడి ఇండికేషన్ మాత్రం మీరు బస్ మీద పంపించాలనుకున్నారు. సపోజ్ ఈ మెసేజ్లో ఫస్ట్ బైట్లో ఎల్ఈడి స్టేటస్ ఆఫ్. సో ఆన్ ఆఫ్ వన్ బిట్ సరిపోతుంది. 0 ఆన్ అని. సో ఓన్లీ 1 బిట్ allocate చేస్తే వేరే యూజ్ చేసేది కదా. సో ఓన్లీ ఆ 1 బిట్ మీరు మాడిఫై చేసి ఆ పర్టికులర్ డేటాని మీరు పర్సెంట్ సెండ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు స్పీడ్కి 1 బిట్ సరిపోతుంది కదా. ఇప్పుడు దానికి వెహికల్ సపోర్టెడ్ ఒక 200 కిలోమీటర్స్ అనుకో, 200 కిలోమీటర్ అనే అనేది మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వెహికల్ సిగ్నల్ ఎన్ని బిట్స్ allocate చేయొచ్చు, వాల్యూ 200 ఎన్ని బిట్స్ అవసరం ఉంటుంది. డేటా maximum ఎన్ని బిట్స్ కన్ఫర్మేషన్ వాల్యూ maximum ఎన్ని బిట్స్ అయితే హోల్డ్ చేయడానికి 200 బిట్స్. సో బట్ కానీ మా సిగ్నల్ మన వెహికల్ స్పీడ్ అనేది మ్యాక్సిమం సపోర్ట్ వాల్యూ 200. ఓకే. వెహికల్ స్పీడ్ 777. సో 8 బిట్స్ కూడా allocate చేయాలి. అప్పుడు 8 బిట్స్ సో 200 అనేది వితిన్ దట్ రేంజ్ కాబట్టి మనం ఆ పర్టికులర్ 8 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 8 బిట్స్ డేటా అనేది కావాల్సి ఉంటుంది. 8 బిట్స్ అనేది ఎలకేట్ చేయాల్సి ఉంటుంది. బైట్ దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి వెహికల్ స్పీడ్కి. అలాగా పర్టికులర్ బైట్ అన్ని స్టార్టింగ్ పొజిషన్ లైక్ 8 బిట్స్ ఉన్నాయి. సపోజ్ ఇదే 0 ఇక్కడ 8 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బైట్లోనే పెట్టాలని చెప్పలేము. అది కస్టమర్ ఎలా వెహికల్ నెట్వర్క్ ఎలా డిజైన్ చేసేదాన్ని ఎలాగా దాన్ని బట్టి సేస్ అయింది. సో వెహికల్ స్పీడ్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది వాడి దాన్ని బట్టి వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం మోడ్ చేయాలి. ఇప్పుడు అలాగే పెట్టలేదు అన్నట్టు ఫస్ట్ 7 బిట్స్ ఉన్నాయి. వెహికల్ స్పీడ్ పెట్టాలంటే మనకి 8 బిట్స్ కావాలి. సో అర్థం 7 బిట్స్ కూడా వెహికల్ స్పీడ్ ఇచ్చి 1 బిట్ ఫస్ట్ బైట్ ఉంటుంది. సో అలాగా ఇక్కడ 7 బిట్స్ వెహికల్ స్పీడ్ ఇది, ఇక్కడ 1 బిట్ వెహికల్ స్పీడ్ ఉంది. సో వెహికల్ మోడిఫై చేయాలి, ఇక్కడ 7 బిట్స్ మోడిఫై చేయాలి, ఇక్కడ 1 బిట్ మోడిఫై డేటా కూడా మోడిఫై చేయాలి. ఓకే. సో దానికి టీడీఎస్ జాబ్ అన్నట్టు మనం కొంచెం మనం మార్చుకోవాలన్నా మాట్లాడాలంటే కూడా వచ్చి క్యాలిక్యులేట్ చేసి ఎంత పెట్టాలి బయట ఒక పెట్టి వెళ్ళాలా వండాలా. సో అది మనం క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను చెప్పి మన దగ్గరికి ఆటోమేటిక్గా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. పర్టికులర్ మాడిఫై చేసి వెహికల్ స్పీడ్ అనేది సిద్ధంగా సపోజ్ అదే వెళ్ళి ఈ పర్టికులర్ 7 బిట్స్ మాడిఫై చేస్తా. మీరు ఆల్రెడీ భాగంలో ఉంటుంది కదా. సో మీరు పర్టికులర్ 7 బిట్స్ లెఫ్ట్ చేసి లాజిక్ రాస్తారు. సో అదే వేరు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఆటోమేటెడ్. సో అది పర్టికులర్ కూడా మీరు మాడిఫై చేయాలంటే డైరెక్ట్గా క్యాపిటల్ స్క్రిప్ట్లో క్యాపిటల్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకుని పర్టికులర్ ర్యాలీ తర్వాత ఆ పర్టికులర్ వెహికల్ స్పీడ్ అనేది సెండ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా క్యాపిటల్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇదైతే అండ్ ప్యానల్ విత్ ప్యానల్ ఇంటరాక్షన్ మీరు బ్యాక్గ్రౌండ్ క్యాపిటల్ స్క్రిప్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే ప్యానల్లో చేసి దానికి వెహికల్ స్పీడ్ 6 సిగ్నల్ కంట్రోల్ చేస్తారు అన్నమాట. ఆటోమేటిక్ గా అంటే కాన్సెప్ట్. సో నేను మాన్యువల్ అంటే అనుకోండి, మాన్యువల్ చేసి ఎప్పుడైతే చెక్ చేస్తారో స్టార్ట్ చేసినప్పుడు ఈ బటన్ ఎనేబుల్ అవుతుంది. మాన్యువల్లో ఉండదు కాబట్టి ఈ పర్టికులర్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే సెండ్ అవుతుంది. అదే మీరు పీరియాడిక్ సెలెక్ట్ చేశారంటే ఓకే మీరు స్టార్ట్ చేసిన ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ డేటా. కానీ ఏ డేటా బస్సు అది ఓకే అంతే అలాగా. ఏ రకాల సినారియోలో వెహికల్ అనేది సరిపోయింది. సో మోడిఫై చేస్తారు, పర్టికులర్ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇంకొక టెస్ట్ సినారియోలో అంటే
ఒక పర్టికులర్ టెస్ట్ చేసి ఉండాలి. అండ్ అదర్ వెహికల్ పారామీటర్స్ కూడా డిపెండెన్సీ ఉండొచ్చు. సో దాని వెహికల్ రేడియేట్ చేసి సిమ్యులేట్ చేస్తారు. ఎలా వెహికల్ స్పీడ్ గ్రేటర్ దెన్ 150 maybe 160 or 155 సిమ్యులేట్ చేసి ఆ పర్టికులర్ టెస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దానికి మళ్ళీ అగైన్ ఆ వెహికల్ వాల్యూ మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫస్ట్ లొకేషన్స్. ఓకే అండ్ సో ఇదంతా మనకి మాన్యువల్ డైరెక్ట్ వెళ్తున్నాము. అనేది అయిపోతుంది అని లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం బయట రిపీటెడ్ వర్క్ అన్నట్టు. సో అదే రిపీటెడ్ వర్క్ వర్క్ అనేది అవుతుంది. అనేది ఓకే 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 ఒకటి ఎగ్జిక్యూట్ చేసి అదే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే అండ్ టెస్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది. అక్కడ టెస్ట్ ఏమన్నా యాడ్ చేద్దామన్నా
సో సర్వీసెస్ ఇక్కడ ఆల్రెడీ యాక్సెసిబిలిటీ ఉంది. ఓకే ఓకే. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ టైం సిస్టమ్ టైం డేటా ఇక్కడ మెయింటైన్ అవుతుంది. సారీ ఓకే ఓకే ఓకే. సిస్టమ్ వస్తుంది. సో వాడు కాన్ఫిగరేషన్ చేసి క్యాపిల్స్ జరుగుతుంది. సో అలాంటి కూడా ఓకే. అదే క్యాపిల్ ఇక్కడ సో ఇవన్నీ ఇవన్నీ హార్డ్వేర్ సెట్ అంటే ఏ ఛానల్ అక్కడ బాక్స్ లో కాన్ఫిగర్ అయ్యింది. సో దాని ఓకే ఓకే. ఈ సెట్టింగ్స్ ఒక ప్రాజెక్ట్ వాళ్ళ కాన్ఫిగరేషన్ ఉంటుందో ఆల్రెడీ డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ మీకు ఉంటాం. అంటే ఏ ఛానల్కి నాకు అక్కడ నేను కనెక్షన్ చేసి లైన్ నెట్వర్క్ చేశాను కదా. సో అది ఒక ఛానల్ అన్నట్టు. అలాగే ఇంకొక
కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా వేరే వేరే నెట్వర్క్ ఛానల్స్ రావచ్చు, క్యాన్ ఛానల్స్ కనెక్షన్స్ ఉండొచ్చు. వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుని ఆ పర్టికులర్ ఛానల్స్ని ఇక్కడ సిమ్యులేషన్ ఏ క్యాన్ ఛానల్ రైట్ అవ్వాలి అనే దాన్ని మీరు కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ అండ్ క్యాపిటల్ జోన్స్ వచ్చేటప్పటికి క్యాన్సల్ స్క్రీనింగ్ అంటే దానికి క్యాపిటల్ జోన్స్ అనేది అండ్ ప్యానల్ డిజైనర్ ప్యానల్స్ మనం డిజైన్ చేయాలన్నప్పుడు దానికి ఇక్కడ చూపిస్తున్నాం విండోస్ అలైన్ చేస్తుంటాం. ఇది ఓవరాల్ టూల్లో ఉన్న ఆప్షన్స్ స్టార్ట్ చేసి మీకు ఎలా ఉంటుంది ఎలా చూడవచ్చు ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ షేర్ చేస్తాను. హలో వాయిస్ ఉందండి. ఓకే.
అడిగానంటే నేను కన్నడ నేను మళ్ళీ అడిగాను నేను ఆన్లైన్లో నేనైతే నో సార్. లేదు. సరే ఇప్పుడు నేను యాక్చువల్గా రన్ చేసి బిజినెస్ ఇది లైక్ ఓకే now going into professional related project creation and this business knowledge okay. So Yes, sir. Okay. Maybe actual name consolidation in the dog. It all but when there okay. So this speaks about knowledge but and main contribution.
అంటే 6 seconds, 649, 650 seconds టైంలో ఒకసారి వచ్చింది. అదే మెసేజ్ ఇక్కడ వచ్చింది 149 seconds. సో ఎవ్రీ సిగ్నల్ యొక్క ప్రీవియస్ కూడా మనం చూడవచ్చు. దాని it can hold up to 200 GB previous data. So can ప్రతి మెసేజ్ అది చూడాలి. సో దాని స్మాల్ సైజ్ లార్జ్ అన్నట్టే. సో బట్ system capacity and ఇది మోడ్ అండ్ ఇందాక మనం డిస్ప్లే మోడ్ ఇది ఒక డిస్ప్లే మోడ్. లేటెస్ట్ వచ్చినప్పుడు ఆ టైం స్టాంప్ పర్టికులర్ టైం అండ్ చూపిస్తుంది. ఇది ఒక ఓకే. సపోజ్ ఇక్కడ ఎన్ని నెంబర్ సపోజ్ ఎందుకంటే మీరు ఓన్లీ చూడాలనుకుంటుంది ఈ కేఏపి అని కంట్రోల్ చేయాలనుకుంటే అవుతుంది కాదు అని దాన్ని ఆటోమేటిక్గా ఓకే ఓకే అది అందరికీ మనకి వద్దు అన్నప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను చేస్తే ఆటోమేటిక్గా అలాగే పాసిబిలిటీ ఉంటుంది. పెట్టండి. ఓకే బట్ ఇది చూపిస్తుంది. ఇది స్టాప్ ఫిల్టరింగ్. ఓకే అండ్ నాట్ ఓన్లీ నేమ్ మన ఛానల్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్యాన్ 3 ఇక్కడ ఒక స్మాల్ స్మాల్ ఇది చేశారంటే ఆ క్యాన్ అనే ఛానల్ డేటా బస్ అలాగే మళ్ళీ క్లియర్ చేసి రీసెర్చ్ చేసుకుంటుంది. రిమైనింగ్ నెట్వర్క్ ఛానల్స్ డేటా చూపిస్తుంది. అలాగే వచ్చిన టైం అదే మెసేజ్ వచ్చిన మూడు చూపిస్తాను. ఓకే అయితే కరెంట్ టైం ఆ టైం లేకపోతే డిఫరెన్స్ చూపిస్తుంది. బస్
a particular generation time different types of second, okay, అంటే 1 second ఇది అన్నట్టు. ఈ మీటర్లో మనకి ఏం చేసేది ఆ particular generation ఓకే ఓకే అంటే ప్రీవియస్ నుంచి ఇంత టైం ఎవ్రీ సపోజ్ ఇది 0.4999 అంటే ఆల్మోస్ట్ 598 మిల్లీసెకండ్. ఓకే ఓకే సో ఆల్మోస్ట్ కొన్నిసార్లు బికాస్ క్యాన్ బస్ ఉన్నామని పట్టుబడి చేయొచ్చు. ఒక ప్లస్ మైనస్ 2 అవుతుంది. దీని అండ్ ఎవ్రీ అవుతుంది. బట్ వచ్చిన అనేది 498 వచ్చి అలాగా. ఓకే బస్ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. సో మీరు దాన్ని చేయవచ్చు. ఓకే మీరు ఆ డేటా కానీ చేస్తున్నారు, ఆ డేటా ఇక్కడ రన్ చేయాలనుకున్నారు. అక్కడికి డేటా చూపిస్తుంది. మీరు చెక్ చేయొచ్చు. ఏమేమి ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు దాకా మనం ఈ ఆప్షన్స్ ఈ ఆప్షన్ మాత్రమే చెక్ చేస్తారు. ఇంకేమైనా ఒక పర్టికులర్ చెక్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి రైట్ చేసి సో అప్పుడు ఏదైనా పర్టికులర్ చేయాలనుకున్నాను మా డాటా ఏం మెసేజ్లో కూడా తెలియదు. ఇక్కడ ఇచ్చి ఎంటర్ ఉంది. అది ఏ మెసేజ్ ఉందో అదే ఆటోమేటిక్గా చూపిస్తాం. ఓకే అలాగా ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ ఆ సిగ్నల్ని చూపించేది. ఇది ఆప్షన్స్ అవైలబిలిటీ అండ్ సో ఓకే ఓకే ఫస్ట్ ఏదైనా పర్టికులర్ ఆప్షన్ చేసుకోవడం. ఓకే ఓపెన్ చేసి
సో పర్టికులర్ డయాగ్నోస్టిక్ మీరు చెక్ చేయొచ్చు. ఆల్రెడీ దీన్ని ఆల్రెడీ ఆ పీడిఎఫ్ వచ్చిన అన్నమాట. సో వాటిపై ఇవన్నీ లోడ్ అవుతాయి. సో వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా టార్గెట్ ప్రోగ్రామ్ ఓకే. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక డయాగ్నోస్టిక్ రిక్వెస్ట్ పంపించి దాని రెస్పాన్స్ చూపిస్తాను. సపోజ్ ఓన్గానే సర్వీస్ రీడ్ డిటిసి సర్వీస్. ఓకే, 05 ఇది ఒక డిటిసి నెంబరు. ఓకే, సో ప్రజెంట్ టార్గెట్ దీనికి కెనాయి హార్డ్వేర్కి కనెక్ట్ అయి ఉన్న టార్గెట్ అనేది పవర్ ఆఫ్లో ఉంది. టార్గెట్ యొక్క పవర్ ఆన్ చేసాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ ఈచ్ డేటా ఇలా చూపించింది. దానికి అసోసియేట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆ పీడిఎక్స్ ఫైల్ అనేది ఉండటం వలన మనకు ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ ఫార్మాట్ ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇలాగా డీకోడెడ్ ఫార్మాట్ మనకు చూపిస్తుంది. ఏంటి ఆ డిటిసి యొక్క ఈచ్ బైట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టుగా దానికి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది. అదే మనకి బైట్ బై బైట్ డేటా ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో హార్డ్వేర్ నుంచి అది చూపిస్తుంది. ఒకవేళ మీరు పీడిఎక్స్ ఇంటర్ఫేస్ లేకపోతే పీడిఎక్స్ అనేది ఇంపోర్ట్ చేయకపోతే. అండ్ ఓకే, అండ్ ఇది రైట్ ప్యానల్స్ డిఫరెంట్ ప్యానల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి వచ్చి. ఓకే, అండ్ సో ఆ ప్యానల్స్ అన్ని మనం డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయకుండా అండ్ సపోజ్ వన్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్యానల్. ఓకే, ఈ ప్యానల్కి వచ్చి డిఫరెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సమ్ సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఈ KLS KL15 ఇవన్నీ సమ్ ఏథర్నెట్ సిగ్నల్స్, అవి బ్యాక్గ్రౌండ్ ఏథర్నెట్ సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తాయి. సో ఈ పర్టికులర్ సిగ్నల్స్ని ఆన్ చేయడమా ఆఫ్ చేయడమా అనేది ఈ స్విచ్తో కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, అలాగా. అండ్ వన్ మోర్, ఇలాగా వెహికల్ స్పీడ్ ఉంది. సో కిలోమీటర్ పర్ అవర్ ఇద్దాం అనుకుంటున్నారా, మీటర్ పర్ అవర్ ఇద్దాం అనుకుంటున్నారా, అది డ్రాగ్ బార్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీకు ఒక వాల్యూ ఐడియా ఉంది, ఆ వాల్యూని ఇక్కడ టైప్ చేయొచ్చు. అలాగన్నా ఒక ఆప్షన్. సో మనకి కన్వీనియంట్ మెథడ్లో ఎలాగైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు. యూజర్కి టెస్టర్కి ఫ్లెక్సిబుల్ వేలో ఎలాగైతే వాడికి ఇంటర్ఫేస్ ఉండాలనుకుంటున్నాడో ఆ మెథడ్లో వాడికి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని యూజ్ చేసుకోవడం తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవి స్విచ్చెస్, బటన్స్, ఇవన్నీ లైక్ బటన్స్, వీటిని క్లిక్ చేస్తే సమ్ ఫంక్షనాలిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదంతా సమ్ ఎగ్జాంపుల్ లైక్ ఇది ఒక ప్యానల్. ఓకే, ఇలాంటివి మల్టిపుల్ ప్యానల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో. సో అలాగా వన్స్ మీరు గెట్ ఇన్ అయ్యాక ఇలాంటివి మీ ప్రాజెక్ట్లో కూడా ఉంటాయి. సో మీరు ఆ ప్యానల్స్ ఎలా యూజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ క్యాపిల్ ఎలా కంట్రోల్ అవుతుంది, క్యాపిల్ దాని తగ్గట్టు మనం ఎలా డెవలప్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి.
ఓకే ఓకే, ఇవాళకైతే టూల్ మీద మనం డిస్కస్ చేసాం. రేపు నాట్ టుమారో, మేబీ నెక్స్ట్ వీకెండ్ క్యాప్ స్క్రిప్టింగ్, ప్యానల్ డిజైనింగ్, ఏబిసి డేటాబేస్ ఎడిటర్ మీద ఓకే అవి చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ టుడే సెషన్ మీద ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సార్ ఇప్పుడు ఇది హార్డ్వేర్ కనెక్ట్ చేయాలా సార్? ఇప్పుడు ఇదంతా టూల్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఇదంతా రన్ చేయాలంటే ఇది ఆన్లైన్ మోడ్లో రన్ అవుతుంది కాబట్టి, సో టార్గెట్ అనేది ఉంటే బస్ కమ్యూనికేషన్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎందాడ మీరు చూస్తే క్యాన్ బస్ కమ్యూనికేషన్ ఎనేబుల్ అయ్యలేదు. ఇప్పుడు నేను టార్గెట్ సప్లై కూడా ఆన్ చేశాను. అంటే సార్ మేము ఇప్పుడు హార్డ్వేర్ ఏం లేదు కదా సార్, మేము రన్ చేయొచ్చా? మీరు రన్ చేయలేదుగా. మీరు టార్గెట్ కనెక్షన్ లేకుండా టార్గెట్ నుంచి వచ్చే నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది విజువలైజ్ చేయలేదు. సో మీకు ఉండదు. మీరు ఏంటంటే డెమో వర్షన్ మీద వచ్చేస్తున్నారు, లోకల్గా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసింది. సో మీకు ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ కానీ ఆల్ అనేది మీకు యాక్సెసిబిలిటీ ఉండదు. ఓకే, ఇంకేమన్నా సార్? క్యానోకి ఇన్పుట్ .dbc ఫైల్ కదా? డీబీసీ ఫైల్ అనేది ఏముంటుంది? డీబీసీ ఫైల్ యాక్చువల్గా ఇన్ జనరల్ ఓపెన్ మెసేజెస్, సిగ్నల్స్. సపోజ్ ఇది ఒక నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి ఇందులో, సిమ్యులేషన్ సెటప్. సో ఇది క్యాన్ నెట్వర్క్లో ఇది ఒక ఛానల్, దీనికి అసోసియేట్ అయిన ఒక డేటాబేస్ ఫైల్. ఓకే, ఇది ARXML ఫైల్. అలాగే మీకు డేటాబేస్ డీబీసీ ఫైల్స్ ఇవన్నీ, ఇది ARXML ఫైల్స్. డేటాబేస్ ఫైల్ ఓపెన్ చేసి డీబీసీ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు అది ఈజీగా ఉంటుంది. ఇవి డీబీసీ ఫైల్లే, బట్ వీటి మీద వద్దులే, కంప్లీట్గా ప్రాజెక్ట్స్ కాబట్టి. డీబీసీ ఫైల్ యాక్చువల్గా ఏముంటుంది అంటే, డీబీసీ ఫైల్లో నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫోనే. లైక్ ఈ నెట్వర్క్ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ అని ఉంటాయి కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ అని ఉంటాయి. సో ఈ నోడ్ మధ్య కమ్యూనికేషన్ ఈ పర్టికులర్ మెసేజెస్తో జరుగుతాయి. సో ఆ రిలేటెడ్ ఇన్ఫో అంతా ఈ డీబీసీ ఫైల్లో ఉంటుందన్నమాట. సో అంటే డీబీసీ ఫైల్ ఇన్పుట్ అని, కంప్లీట్ ఇన్పుట్ అని చెప్పలేము. డీబీసీ ఫైల్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఫైల్. ఓకే సార్, ఇప్పుడు క్యానోకి ఇన్పుట్ అంటే ఏం చెప్తాం సార్ ఇంటర్వ్యూ పర్పస్లో? కెనోయిక్ ఇన్పుట్ అంటే డేటాబేస్ ఫైల్, ఇంకా అంటే డేటాబేస్ ఫైల్ ఒకటే కాదు, డేటాబేస్ ఫైల్ ప్లస్ మెయిన్లీ డేటాబేస్ ఫైల్. అండ్ ఇంకేం చెప్పచ్చు కెనోయిక్ ఇన్పుట్గా అంటే, ఇంకా పీడిఎక్స్ ఫైల్. ఓకే, లైక్ డయాగ్నోస్టిక్ డిస్క్రిప్షన్ ఫైల్స్ అవి లోడ్ చేయడానికి పీడిఎక్స్ ఫైల్ ఆర్ ఓడిఎక్స్ ఫైల్. ఓకే, అవి కూడా ఇన్పుట్ ఫైల్స్ అన్నట్టు. అంటే ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ డయాగ్నోస్టిక్ ISO TPలో ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఓడిఎక్స్ ఆర్ పీడిఎక్స్ అని ఆప్షన్ వచ్చింది. సో అవి కూడా కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఫైల్స్. డయాగ్నోస్టిక్ డిస్క్రిప్షన్ అందులో ఉంటుంది అనమాట, డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఇన్ఫో అంతా. సో డీబీసీ ఫైల్స్, డేటాబేస్ ఫైల్స్ అండ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫో ఫైల్స్, ఇవి రెండు మెయిన్ ఇన్పుట్ ఫైల్స్ అన్నట్టు. ఇంకేమన్నా? అవుట్పుట్ అంటే లాగింగ్ ఫైల్స్. మనం ఏదైతే ఫైల్స్ ని డేటా బస్ డేటాని లాగ్ చేస్తామో ఆ వచ్చిన బైనరీ ఆర్ యాస్కీ ఫైల్స్, లాగింగ్ ఫైల్స్ ని అవుట్పుట్ ఫైల్స్ అంటే. ఓకే, అండ్ రిపోర్ట్స్ కూడా, అంటే ఆ ఫైల్ ఫార్మాట్ లో ఉండాలని లేదు, HTML ఫార్మాట్ కూడా ఉంటుంది. అది కైండ్ ఆఫ్ టెస్ట్ రిపోర్ట్, అది కూడా అవుట్పుట్. ఓకే సార్. ఎనీ అదర్?
ఓకే, ఇది నా లోకల్గా ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన కెనాయి. సో దీనికి కెనాయి హార్డ్వేర్ కనెక్షన్ లేదు, సో అందుకే ఈవెన్ ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యి లేదు. ఆఫ్లైన్ మోడ్లో కూడా ప్రజెంట్ మోడ్ అనేది ఎనేబుల్ లేదు. ఎందుకంటే ఇది డిఫరెంట్. నేను ఇది డెమో వర్షన్ కాదు, యాక్చువల్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కెనాయి వర్షన్ ఇది. సో అందుకని మేబీ నాకు చూపించలేదు అనమాట. మీరు డెమో వర్షన్ ఇన్స్టాల్ చేస్తే మీరు ఆఫ్లైన్ మోడ్లో రన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. చెక్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసుకునే టైంలో మీకు ఏమన్నా డౌట్ వస్తే మీరు గ్రూప్లో పింక్ చేయండి, వేసుకుంటారు. సార్ అప్పుడు అది రియల్ బస్సా లేకుంటే సిమ్యులేటెడ్ ఈసీ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? రియల్ బస్ అంటే వెహికల్ నెట్వర్క్. అంటే ఇప్పుడు వెహికల్ నెట్వర్క్లో మీ ఈసీయూ కనెక్ట్ అయింది. సపోజ్ మీరు మీ నోడు, సపోజ్ ఒక మీ ఈసీయూ నోడ్ అనేది ఏదైతే టార్గెట్ హార్డ్వేర్ వెహికల్ నెట్వర్క్లో అది ఒక చోట ఉంటుంది కదా. లైక్ ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఇంజిన్ రిలేటెడ్ అయితే ఇంజిన్ సమ్వేర్ అది దానికంటే ఒక ప్లేస్ ఉంటుంది కదా వెహికల్లో ఆ ఈసీయూ. సో అది యాక్చువల్ వెహికల్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటే అది రియల్ బస్ మోడ్లో రన్ అవుతున్నట్టే. సో అప్పుడు మీరు ఆ నెట్వర్క్కి మీరు కెనోయిని కనెక్ట్ చేసి ఆ పర్టికులర్ ఏంటి ఆ పర్టికులర్ ఇంజిన్ రిలేటెడ్ ఈసీని మీరు డయాగ్నోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఆ నెట్వర్క్ కనెక్ట్ చేయాలి. యాక్చువల్గా ఈ మన ల్యాప్టాప్లో ఉన్న ఈ కెనోయితో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ముందు ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అయ్యి అప్పుడు త్రూ వెక్టర్ కెనోయి ఇంటర్ఫేస్ ద్వారా రియల్ బస్ మోడ్లో ఆ వెహికల్లో కనెక్ట్ అయి ఉన్న మన టార్గెట్ని డయాగ్నోస్ చేయొచ్చు. అది వెహికల్ రియల్ మోడ్లో, రియల్ నెట్వర్క్ మోడ్లో. సిమ్యులేటెడ్ బస్ మోడ్లో మనకి వెహికల్తో సంబంధం లేదు. ఇది ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ సెటప్. ఓకే, మన ఇన్ జనరల్ మన కంపెనీస్లో సిమ్యులేటెడ్ బస్ మోడ్లోనే ఉంటుంది. ఎలాగ, ఎందుకంటే మనం ఆ కంపెనీలో కారు పెట్టి ప్రతి ఒక్క ఇంజనీర్ కార్లోకి వెళ్ళిపోయి టెస్ట్ చేయలేడు. వాళ్ళకంటూ ల్యాబ్లో ఒక సెటప్ ఉంటుంది. ఆ సెటప్లో ఆ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అంతా త్రూ వెక్టర్ కెనోయి ఇంటర్ఫేస్ ద్వారా మిషన్లో రన్ అవుతున్న కెనోయి సాఫ్ట్వేర్తో సిమ్యులేషన్ జరుగుతుంది. సో అదంతా సిమ్యులేటెడ్ బస్ మోడ్. ఓకే, ఎనీ అదర్? యాక్చువల్గా మీ స్ట్రెంత్ ఎంత? ఇప్పుడు నాతో కలిపి మొత్తం 9 మందిని చూపిస్తుంది. యాక్చువల్గా నాకు ఐడియా లేదు. బ్యాచ్ స్ట్రెంత్ ఎంత ఇప్పుడు మీకు ఐడియా? సార్ మామూలుగా ఎంతమంది? సారీ, 20+ స్టార్టింగ్ ఏమో 40+ ఉండరు, తర్వాత మధ్యలో. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు డ్రాప్ అయిపోయింది ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది స్ట్రెంత్, యాక్చువల్ స్ట్రెంత్? 15 to 20 ఉండొచ్చు సార్. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు 10+ మెంబర్స్ అనేది జాయిన్ అవ్వాలి అయితే. సార్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి సార్? ట్రిగ్గర్స్ అంటే ట్రిగ్గర్స్ అంటే లైక్ ఐ మీన్ ఇది ఈ వర్డ్ ఎక్కడ వస్తుంది అంటే లైక్ మీరు క్యాపిల్ స్క్రిప్ట్ లో ట్రిగ్గరింగ్ ఈవెంట్స్. యాక్చువల్గా క్యాపిల్ స్క్రిప్ట్ అనేది ఈవెంట్ ప్రొసీజర్. ఓకే, ఈవెంట్ ప్రొసీజర్ బేస్ అన్నమాట. ఈవెంట్స్ ట్రిగ్గరింగ్ అనేది బేస్ చేసి క్యాపిల్ ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో
సో ఆ ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ మనకి మీ కీ ఈవెంట్స్ అవ్వచ్చు. ఓకే, కీ అంటే కీబోర్డ్ మీ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్ ఈవెంట్స్, ఇవన్నీ లైక్ కీ ఈవెంట్స్. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ ఈవెంట్ ట్రిగ్గర్స్ అన్నమాట. ఇది కాకుండా అదర్ ఈవెంట్ ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చేంజ్ వచ్చిన, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? ఇది ప్యానల్లో పర్టికులర్ ఆబ్జెక్ట్ చేంజ్ చేశారంటే ఆటోమేటిక్గా దాని బ్యాక్గ్రౌండ్ అసోసియేట్ ఉన్న ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది వాల్యూ చేంజ్ అవుతుంది. సో అప్పుడు అది ఒక ఈవెంట్ రైజ్ అవుతుంది. సో అది వన్ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చేంజ్ కూడా ఒక ఈవెంట్. కెనాయికి అప్పుడు క్యాపిల్ ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పే కదా, వెహికల్ స్పీడ్ మాడిఫై చేస్తున్నాం. సో వెహికల్ స్పీడ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ మాడిఫై అయితే ఆటోమేటిక్గా అదొక ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. సో ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు క్యాపిల్ స్క్రిప్ట్ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాగా ఈ ఈవెంట్ ఏదైతే ఈవెంట్ రైజ్ అయిందో ఆ ఈవెంట్ యొక్క ప్రొసీజర్ రన్ అయినప్పుడు ఆ ప్రొసీజర్ రన్ అవుతుంది. ఆ ప్రొసీజర్లో ఏం చేస్తారు మీరు? ప్రొసీజర్ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ ఫంక్షన్లో ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ యొక్క వాల్యూని బస్ మీదకి ఆల్వేస్ బస్ అయితే బస్ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్ అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే దాని తగ్గట్టు. ఓకే, ఇవన్నీ లైక్ ఈవెంట్స్ అనమాట, డిఫరెంట్ ఈవెంట్స్. కీ ఈవెంట్ అవని, ఇంకా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఈవెంట్స్ అవని, అండ్ టైమింగ్ ఈవెంట్స్ అవని. ఓకే, మనకి టైమర్స్ కూడా ఉంటాయి క్యాపిల్లో. ఓకే, సిలో ఇవన్నీ మనకి లేవు. సో సికి వచ్చి క్యాపిల్కి వచ్చి ఇదే డిఫరెన్సెస్ అనమాట. క్యాపిల్కి వచ్చి సమ్ మోర్ యాడెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, యాడెడ్ సింటాక్సెస్ అన్నట్టు. కొంచెం కొన్ని డేటా టైప్స్ కూడా మారుతాయి. ఓకే, ఎనీ అదర్ ఇంకేమన్నా? నెక్స్ట్ కమింగ్ సెషన్లో అయితే మీరు కెనాయ్ ఇన్స్టాల్ చేసుకుంటే కొంచెం మీకు ప్యారలల్గా ఏదైనా చిన్న క్యాపిల్ ప్రోగ్రామ్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు బ్యాక్గ్రౌండ్ ఈజీ అవుతుంది కొంచెం. సో నెక్స్ట్ మనం సెషన్లో డిస్కస్ చేయబోయేది క్యాపిల్ ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ప్యానల్ ఎలాగా దాంతో అసోసియేట్ అవుతుంది, ప్యానల్తో ఎలా వర్క్ చేయాలి, డేటాబేస్ ఎలా ఉంటుంది, దానిలో ఉన్న ఈచ్ కంటెంట్ ఏంటి, ఎలాగా సిగ్నల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ క్లాస్. ఓకే ఓకే, ఇంకేం లేదంటే క్లోజ్ చేద్దామా, ఆర్ ఇంకేమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్కి మటుకి కొద్దిగా కెనాయ్ డెమో వర్షన్ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యూజ్ అవుతుంది. ఓకే ఓకే, నేను నిన్నే చెప్పాను, మేబీ ఇవాళకి అవ్వలేదు, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ వీకెండ్కి రెడీ చేసుకుని ఉంటే మీకు అది బెటర్. ఓకే దెన్ ఇఫ్ నథింగ్ క్లోజ్ చేద్దామా? Okay, sir. Thank you. Yeah, thank you. థ్యాంక్ యూ. Thank you. Thank you, sir. Thank you.